వార్తల వాస్తవాల్లో మిగతా అంశాలపైన చర్చలోకి వెళ్లే ముందు వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగాపూర్ వద్ద ఆగి ఉన్న లారీని టూరిస్టు బస్సు ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పరిగి హాస్పిటల్కు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారికి మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ జిల్లా హాస్పిటల్కు తరలించారు. పలువురిని హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా సోమవారం రాత్రి పరిగిలో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో రంగాపూర్ వద్ద ఆగి ఉన్న లారీని ఈ బస్సు ఢీకొట్టింది. మృతుల్లో 2 మహిళలున్నారు, 2 పురుషులున్నారని పోలీసులు తెలిపారు. మృతులను హేమలత, బాలమణి, మల్లేష్, సందీపులుగా గుర్తించామన్నారు. వీళ్ళంతా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చందనపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు అని వెల్లడించారు. పలువురికి కాళ్ళు చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వాళ్ళైతే ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిద్దాం. భరత్ గారు, అట్ ద సేమ్ టైం నిన్న జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా మొన్న గుల్జార్ హౌస్లో జరిగిన ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డారు ఒకే కుటుంబం వాళ్ళు. దాన్ని నిన్న కేటీఆర్ గారు పరామర్శించారు. అందాల పోటీలైనా ఆర్తనాదాలు పట్టవా అంటూ ప్రశ్నించారు. సీఎం ఇక్కడ అందుబాటులో ఉన్నా కూడా కనీసం అక్కడికి వెళ్ళలేదు, పరామర్శించలేదు అని. ప్రమాదాలు యాదృచ్ఛికంగా అలా జరుగుతాయని అనుకోవడం పొరపాటు. ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయంటే ప్రభుత్వం పట్టింపు లేని తనంతో పరిపాలన గాలికి వదిలేస్తే ప్రమాదాలకి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇవాళ మీరు ఇప్పుడు చదివిన ఈ ప్రమాదం ఏది, బస్సు ప్రమాదం కానివ్వండి, ఈ అగ్ని ప్రమాదం కానివ్వండి, ఇదేది మామూలు విషయం కాదు. కేవలం దీన్ని ఏదో ప్రమాదం లాగానే తీసి పారేయడానికి వీల్లేని పరిస్థితి. ఆ ప్రమాదానికి సంబంధించి, అగ్ని ప్రమాదానికి సంబంధించి వాళ్ళు ఏం ఆర్తనాదాలు చేస్తున్నారో కొంచెం ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఫైర్ ఇంజన్లలో నీళ్లు ఉంటే బతికేవాళ్ళం, ఆక్సిజన్ హాస్పిటల్లో ఆక్సిజన్ ఉంటే పిల్ల బతికేది అని వాళ్ళు ఏడ్చుకుంటూ మాట్లాడినారు కేటీఆర్ గారు వెళ్ళినప్పుడు. అంటే ఆ ఫెయిల్యూర్ ఎవరిది? ఇంత నిర్లక్ష్యం ఎందుకు ప్రభుత్వానికి? ఈ అందాల పోటీలకి ఏందండి ఇది? ఒక అర్థం లేని పని. ఒక అర్థం లేని పని కోసం ముఖ్యమంత్రి గారు చాలా ప్రాధాన్యత ఇవ్వడము, తర్వాత ఇక్కడ ప్రాణాలు పోతుంటే వాటికి ప్రాధాన్యత ఇవ్వకపోవడము, ఇది తెలంగాణ ప్రజల యొక్క ఇది బాధ, ఇది పరిస్థితి, ఇది ఒక హకీకతనే నిజం, ఇది జరుగుతున్న చరిత్ర, ఇది మారాల్సిన అవసరం ఉందా లేదా? రైట్ శ్రీధర్ గారు, సో ఆ ప్రమాదం జరిగినప్పుడు సకాలంలో స్పందించి ఉంటే ప్రమాద తీవ్రతను తగ్గించేవాళ్ళు, తర్వాత మృతులు లేకుండా జరిగేది, లేదంటే మృతుల సంఖ్య దాదాపు పూర్తిగా తగ్గిపోయేది. సో అట్లా సమన్వయం లేకపోవడంతో జరిగినటువంటి ఆ విషాదంలోకి మరొక అది పెను విషాదంగా మారిన పరిస్థితి. అంటే నిన్నటి ప్రమాదంలో సజీవంగా ఉన్న కుటుంబ సభ్యులే ఆరోపిస్తున్నారు. అంబులెన్స్లో ఆక్సిజన్ లేదు, ఫైర్ ఇంజన్లలో నీళ్లు లేవు అని చెప్పేసి. ఇంతకన్నా ఘోరం ఇంకొకటి ఉండదు. ఫైర్ ఇంజన్లో నీళ్లతో పాటు అంబులెన్స్లో ఆక్సిజన్లు 24 గంటలు సిద్ధంగా ఉండాల్సిందే. ఎందుకంటే ప్రమాదాలు ఎప్పుడు చెప్పొస్తాయో తెలియదు. ఆ వైఫల్యాన్ని కిషన్ రెడ్డి గారు కూడా నిర్ధారించారు. ఆయన కూడా అన్నారు, మా దృష్టికి కూడా వచ్చిందని చెప్పేసి. ఇక రెండవది, ముఖ్యమంత్రి గారికి ఇతరత్ర ప్రీ ఆక్యుపైడ్ కార్యక్రమాలు, అంటే ఎప్పుడో నిర్ధారించిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. విదేశాల నుంచి ఎవరైనా రావడం కావచ్చు, దేశంలో ఉండే ముఖ్యులు రావచ్చు, వాళ్ళతో భేటీ కావచ్చు, సమావేశాలు కావచ్చు. అటువంటివి ఉన్నప్పుడు కూడా వాటిని రద్దు చేసుకొని హుటాహుటిన రావాలి. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఏ కార్యక్రమాలు లేవు. నాకు తెలిసి తెల్లారి పేపర్లు చూస్తే ఏ కార్యక్రమాలు లేవు. మరి లేనప్పుడు అక్కడికి వచ్చి ఆ సమన్వయం చేస్తే బాగుండేది, చేయలేదు. ఇక అక్కడికి వచ్చిన మంత్రులు కానీ వీళ్ళంతా కానీ సమర్థించుకునే ప్రయత్నం, సరే సహజంగానే సమర్థించుకుంటారు ప్రభుత్వం కాబట్టి, అది ఎవరు కాదంటారు. కానీ ఇవాళ ఆ ప్రమాదాలు వెనుకున్న నేపథ్యం ఏంటి, కారణాలు ఏంటి, వాటికి బాధ్యులు ఎవరు,
ఎందుకు జరిగింది అనే విశ్లేషణ చేయకుండా అదొక ప్రమాదం కొట్టిపారేయడం అనేది సరైనది కాదు. తప్పనిసరిగా లోతైన విశ్లేషణ చేయాలి, విచారణ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కానీ ఇప్పటికైనా అంటే ప్రమాదం జరిగినప్పుడు ఒక 2 రోజులు ఒక రోజు హడావిడి చేసి మళ్ళీ దాన్ని మర్చిపోవడం కాదు ప్రభుత్వం చేయాల్సింది. ఒక చర్య తీసుకోవాలి, తీసుకుని భవిష్యత్తులో జరగకుండా చూడాలి. అది ఆ కమిట్మెంట్ అనేది వాళ్ళ ప్రభుత్వంలో కనిపించట్లేదు. చూస్తుంటాం ఏదో జరిగింది కదా మేమేం చేస్తామని చేతులు దులుపుకునే వాతావరణమే కనిపించింది తప్ప ఇతరత్ర కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి మాత్రం కనిపించాలి.